ఎలా అనిపించిందండి తెలుసు కదా మూవీ? తెలుసు కదా, సినిమా హిట్ కదా. బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. ఒక ఫీల్ గుడ్, పెయిన్ఫుల్, హ్యాపీ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంది. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉన్నాయి, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ అనమాట. కంప్లీట్ గా లవ్ ఫెయిల్యూర్, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి కనెక్ట్ అయిపోయే ఫిలిం అనమాట ఇది. లవ్ ఫెయిల్ కనెక్ట్ అవడం ఓకే, మళ్ళీ దాంట్లో మళ్ళీ లవ్ దొరికితే ఉండే హ్యాపీనెస్ కూడా చూడొచ్చు ఈ సినిమాలో అనేది చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, తమనన్న మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ ఓవరాల్ గా హీరోయిన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇద్దరివి కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్. బట్ వాళ్ళిద్దరి కంటే కూడా ఒక లెవెల్ మెట్టెక్కి సిద్ధు జొన్నలగడ్డ ఆయన పెర్ఫార్మెన్స్, అంటే ఆయన ఎప్పటిదాకా డీజే టిల్లో కామెడీగా చూసాం, ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్, ఒక ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ యాక్టర్ ని నేను చూసాను అనమాట. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూసాను. చాలా పెయిన్, ఆ పెయిన్ ని, హ్యాపీనెస్ ని ఆ ఇద్దరి మధ్యన, వాళ్ళ ముగ్గురు మధ్యన ఉంటే సీన్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా చూసి యాక్ట్ చేశారు. అండ్ వైవా హర్ష గారికి ఈయనకి మధ్యన వచ్చే సీన్స్, డైలాగ్స్ చాలా బాగుంటాయి. క్లైమాక్స్ చాలా బాగుంది, ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఎవరిని నొప్పించలేదు, ఎవరికి తక్కువ చేయలేదు, ఏ క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేయలేదు. సో ఓవరాల్ గా సినిమా రాసుకున్న విధానం చాలా బాగుంది. కొత్త కథలు ఏం లేవు, కొత్త కథ కాదు, కానీ ఉన్న కథని చాలా కొత్తగా చూపించారు. ఆల్రెడీ ఇంతకు ముందుకు తెలుసు కదా, అది కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండే సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో. మరి ఈ సినిమాలో కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? సిమిలారిటీస్ ఏం లేవు, అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇందులో కొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆ లవ్, ఆ స్టార్టింగ్ కథ ఎత్తుకోవడమే దాంతో తీసుకున్నారు కంప్లీట్ గా. ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, అతని పెయిన్ ని చూపిస్తూ మనకు స్టోరీ ఆన్ చేశారు. అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ఆ పెయిన్ కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకో లవ్ దొరికి వాళ్ళిద్దరి మధ్యలోకి మళ్ళీ పాత ఎక్స్ లవర్ వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ అది రాసుకున్న విధానం చాలా చాలా బాగుంది. సో దానికి దీనికి కంపేర్ చేయొద్దు. అండ్ సిద్ధు గారి పెర్ఫార్మెన్సెస్ కూడా పాత వాటితో కంపేర్ చేసుకుంటే ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్. ఇందులో సెటిల్డ్, ఒక పెయిన్ ని ఫీల్ అవుతూ, ఒక హ్యాపీనెస్ ని చూపిస్తూ ఉండే పెర్ఫార్మర్ గా చాలా బాగా చేశారు. అండ్ తమనన్న మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఎమోషనల్ క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంటుంది. ఏది మేబీ వాళ్ళ ఒపీనియన్ భయ, నేను ఎవరి ఒపీనియన్ నేను తప్పు పట్టను. ఎవరి నచ్చలేదు అన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్, నాకు నచ్చింది నా ఒపీనియన్ నేను చెప్తున్నా. వాళ్ళు నచ్చలేదు అన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే, ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి నచ్చలేదేమో, మేబీ వన్ టైం వాచబుల్.